హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియో వచ్చేసేమో మే 4th తీసిన వ్లాగ్ అనమాట. అయితే నేను మే 2 మా యానివర్సరీ అని చెప్పిన కదా, మే 3 సాటర్డే రోజు నేనైతే వ్లాగ్ అయితే రికార్డ్ చేయలేదు. ఆ రోజు కొంచెం అయితే బాధగా ఉందని రెస్ట్ తీసుకున్నా. మళ్ళీ సండే రోజు అయితే మళ్ళీ రికార్డ్ అయితే చేసిన అదే వీడియో అనమాట. ఇక సండే కావడంతో అందరూ అయితే స్కూల్కి పోరు కదా, మా సారు పిల్లలు అందరూ ఇంట్లోనే ఉన్నారు. ఇంట్లో ఉన్న తర్వాత నేను నిన్నటి వీడియోలో మార్నింగ్ లేచి కన్నయ్యని నిద్ర లేపిన తర్వాత పక్క బట్టలన్నీ మడతపెట్టి ఇల్లు అయితే ఊరుకొచ్చి కూరగాయలు కట్ చేసిన కదా. అయితే నేను టిఫిన్ చేద్దామని అనుకుంటే ఇంకా మా వాళ్ళు అయితే ఆ రోజు లేటుగా లేచిండ్రు. లేచే వరకే 8:30 అట్లా అయిపోయింది. ముందే ఎండాకాలం కదా, ఇప్పుడు పొద్దున్నే తెల్లారిపోతుంది. ఎండ కూడా ఒక 9 గంటల వరకు 10-11 అవుతున్నట్టుగా అంత ఎండ కొడుతుంది అన్నమాట. ఇక అందుకే నేను ఏం చేసిన అంటే, ఎట్లాగో వీళ్ళు లేట్గా లేచిండ్రు, ఇక టిఫిన్ తినేసరికి 10-11 అవుతుంది. మళ్ళీ లంచ్ ఉండాలి, మళ్ళీ తర్వాత ఇంకా ఇంట్లో పనులు ఉంటాయని చెప్పి నేను ఏం చేసిన అంటే, ఇంకా ఇల్లు ఊగిన తర్వాత బియ్యం కడిగేసి కూరగాయలు కట్ చేసేటప్పుడే నేనైతే కాఫీ లెమన్ టీ అయితే పెట్టిన. అత్తమ్మనేమో కాఫీ ఇచ్చిన, నేనేమో లెమన్ టీ తాగిన. కాదు, మా అత్తమ్మకి లెమన్ టీ ఇచ్చిన, నేను కాఫీ తాగిన, మా మామయ్యకి కాఫీ ఇచ్చిన. ఆ తర్వాత బ్రెడ్ ఉంది, మళ్ళీ బిస్కెట్స్ ఉన్నాయి, అవి అయితే తినుకుంటా అయితే కాఫీ తాగేసినాం. ఇక తాగిన తర్వాత కూరలోకి దొండకాయలు అయితే కట్ చేస్తున్నాను కదా. దొండకాయలు కట్ చేసిన తర్వాత మా మామయ్య అన్నారు కదా, నేను కట్ చేస్తాను, నువ్వు వేరే పని చూసుకోపోరా అంటే, ఇక నేనైతే దొండకాయలు మామయ్యకి ఇచ్చేసి ఇంకా లోపలికి వచ్చిన. అట్లనే ఓకే. మీరిద్దరు రాసుకోండి అన్న, అవి కంప్లీట్ చేసి నేను పోయి వంట చేసుకొని వస్తా. అక్క నేర్పిస్తుంది. ఒకసారి ఇలా రాసినాక ప్రాక్టీస్ చేసుకున్నాక ఇలా రాసాను. ఓకే ఓకే. ఇక ఎప్పుడైనా సరే సండే రోజు పిల్లలు మార్నింగ్ అయితే కొంచెం ప్రశాంతంగా ఉంటారు కదా, వాళ్ళకి ఏం చేస్తానంటే నేను ఒక హోంవర్క్ ఇస్తాను, నేను పెట్టిస్తాను. అయినా అది వాళ్ళు చేస్తే వాళ్ళ ఇష్టం, లేదు అంటే వేరే యాక్టివిటీస్ ఏమైనా చేయాలనిపిస్తే చేసుకున్నాను అని చెప్పి నా పని అయితే నేను చూసుకుంటాను. ఈరోజు అయితే దొండకాయ కర్రీ వండుతున్నాను. ఈ దొండకాయ కూర చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ మిక్సీ జార్లోకి నేను కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకున్నాను. ఆ తర్వాత 2 ఆనియన్స్ తీసుకున్నాను. నేను పుదీనా ప్లేస్లో కొత్తిమీర తీసుకోవాలి, కానీ నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను పుదీనా వేసుకొని మంచిగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను. దీంట్లో అయితే వాటర్ వేయాల్సిన అవసరం ఏం లేదు. ఇక తర్వాత వచ్చేసి హీటర్ పైన కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేదాకా ఒక 2 నిమిషాల పాటు చక్కగా కలుపుకున్న తర్వాత దొండకాయలు అయితే వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, నేను దొండకాయలు పొడవుగా కట్ చేస్తాను అనమాట. ఈ కర్రీకి ఇలా పొడవుగా కట్ చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కావాలంటే చిన్నగా కూడా మనం కట్ చేసుకోవచ్చు, కానీ ఇదే సూపర్ ఉంటుంది అనమాట. దొండకాయలు వేసిన తర్వాత అంతా ఒకసారి కలిపేసుకొని పైనుంచి మూత పెట్టి 5 నిమిషాల కోసం ఉడకనిచ్చేటందుకైతే ఆన్ చేసిన హీటరు. ఇప్పుడైతే చారు చేస్తున్నాను. ఒక గిన్నెలో చింతపండు రసం తీసుకొని దాంట్లోనే ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ అంత కారము, ఒక 3.5 టేబుల్ స్పూన్ అంత సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, తర్వాత జీలకర్ర మెంతుల పొడి అయితే వేసుకున్నాను. నేను చారులోకి ఖచ్చితంగా జీలకర్ర మెంతుల పొడి అనేది వాడతాను, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు అంతా కలిపేస్తున్నాను అనమాట. ఎప్పుడైనా సరే ఏం చేస్తానంటే నేను ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి వేసి అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పసుపు, ధనియాల పొడి అంతా వేసి కలుపుకొని లాస్ట్లో చింతపులుసు పోస్తానమాట. ఇక ఈరోజు అయితే నేను డైరెక్ట్గా అదే గిన్నెలో చింతపులుసు అయితే పిసికేసాను. ఇప్పుడు నేను చారు పొయ్యి మీద పెట్టాలి కదా. అయితే మొన్నటిదాకా ఈ హీటర్కి స్ప్రింగ్ అనేది తక్కువ వోల్టేజ్ స్ప్రింగ్ ఉండే అనమాట, అందుకే పాలు ఎక్కువగా
స్లోగా పొంగవు. మళ్ళీ ఏంటంటే అది స్లోగా మండుతుందని చెప్పి కొంచెం ఎక్కువ వోల్టేజ్ ఉండే ఈ స్ప్రింగ్ని తీసుకొచ్చి అయితే దీనికి అమర్చామన్నమాట. ఇక అది అమర్చినప్పటి నుంచి పక్కనే ఉన్న జస్ట్ పాలు వేడి కాగానే ఒక్క నిమిషంలోనే పొంగిపోతున్నాయి అనమాట. ఇక మీకు తెలుసు కదా కరెంటు హీటర్స్ ఎంత గలీజ్ అయినా కూడా వాటిని క్లీన్ చేయడానికి వీలే ఉండదన్నమాట. ఇప్పుడు కుకింగ్ చేసేటప్పుడేమో ఆ హీటర్స్ అనేవి చాలా కాలిపోతాయి. ఆ పక్కన ప్లేస్ కూడా మొత్తం హీట్ అయిపోతుంది అనమాట. మళ్ళీ కుకింగ్ ఆఫ్ చేసిన తర్వాత ఒకవేళ మనం కడిగినాం అనుకో నీళ్ళు ఎక్కడైనా పోతే ఆ ప్లగ్ కానీ కొంచెం చాకొచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకే నేనైతే ఆ హీటర్ని ఎప్పుడు క్లీన్ చేయను. ఆ చుట్టుపక్కల అంటారా ఆ ఫ్లోర్ మొత్తం సిమెంట్తోని ప్లాస్టరింగ్ వేయించినాం కదా, నేను వీడియో ఆన్ చేసేసరికి కొంచెం బ్లాక్గా అనిపిస్తుంది అంతే తప్ప నేనైతే కిచెన్ని మంచిగానే క్లీన్ చేసుకుంటాను. ఇక ఇక్కడైతే ఒక 10 నిమిషాల తర్వాత మూత తీస్తే దొండకాయలు అనేవి మంచిగా ఉడికిపోయినాయి అనమాట. ఇక మళ్ళీ పైనుంచి మూత తీసి ఒక 3 టేబుల్ స్పూన్ల సాల్ట్ పసుపు వేసుకొని అయితే కలిపేస్తున్నాను. ఇంకా కలిపిన తర్వాత మళ్ళీ అయితే పెరుగు వేసుకుంటున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ అయితే పెరుగు వాడాను అనమాట. ఈ పెరుగు వల్ల ఈ దొండకాయ కొంచెం గ్రేవీ అనేది తిక్కుగా అయిపోతుంది. పెరుగు వేసిన తర్వాత కొంచెం ధనియాల పిండి వేసుకొని మళ్ళీ అయితే అటు ఇటు కలిపేస్తున్నాను. చూస్తున్నారు కదా కొంచెం అయితే కూర అనేది కొంచెం గుజ్జుగా అయిపోయింది. నేను ఇందాక దొండకాయలు వేసిన తర్వాత అవి కొంచెం అడుగంటుకుపోతాయని చెప్పి ఒక చాయ్ గ్లాస్లో కొంచెం నీళ్ళు తీసుకొని అయితే పైనుంచి కొంచెం ఆ స్పూన్ పైన పోసి కలిపేసిన కదా. ఎందుకు అట్లా కలిపిన అంటే దొండకాయలు మాడిపోకుండా ఉండడానికి. ఇప్పుడైతే పెరుగు ధనియాల పొడి వేసినాక మళ్ళీ అయితే పైనుంచి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించిన దొండకాయ అయితే మంచిగా ఉడికిపోవాలన్నమాట. ఉడికిన తర్వాత పక్కకైతే దించేసుకొని మళ్ళీ ఇందాక ఇంకో హీటర్ మీద చారు అయితే పెట్టిన కదా, ఆ చారు కూడా బాగా మసులుతుందని ఈ హీటర్ మీదకి అయితే తీసుకొచ్చి దాంట్లో 2 టేబుల్ స్పూన్ అంతా బియ్యం పిండి తీసుకొని అది వాటర్లో ఒక కొంచెం లిక్విడ్ లాగా చేసి అయితే ఈ చారులో వేసేసుకొని కలిపేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం బెల్లం వేసాను అనమాట. బెల్లం వేయడం వల్ల ఈ చారులలో పులుపుదనం అనేది ఉండదు. బెల్లం వేసినంతసేపు చారు అయితే మంచిగా మసిలిపోయింది కదా. ఇంకోటి మనం పిండి వేసాం కాబట్టి ఈ చారు అనేది పల్చగా కాకుండా కొంచెం చిక్కగా అవుతుంది. ఇప్పుడైతే పైనుంచి పోపు పెట్టేస్తున్నాను. బెండకాయ చారు, ఆనకాయ చారు, సొరకాయ చారు ఏ చారులైనా సరే నేను ఇదే మెథడ్లో చేస్తా. ఎప్పుడన్నా ఒకసారి పోపు పెట్టి చారు చేస్తా, కానీ నాకు తక్కువ టైంలో ఈజీగా అయిపోయేది ఇదే మెథడ్ అనమాట. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను చారు అంతా మసిలిన తర్వాత కొంచెం అయితే బెల్లం వేసిన అని చెప్పిన కదా, ఇంకా బెల్లం వేసిన తర్వాత చారు చిక్కగా అయినాక పోపు పెట్టి పక్కన పెట్టిన. ఇక గిన్నెలు కూడా తోమేసిన. ఈ రోజు అయితే టిఫిన్ ఏం చేయలేదు కాబట్టి నేను వంట చేసేటప్పుడు ఒక్కొక్క గిన్నె కడిగేసి అక్కడ పెట్టిన. అందుకే లాస్ట్లో వంట అయిపోయిన తర్వాత ఈ కొంచెం గిన్నెలే ఉన్నాయన్నమాట. అవి కూడా తోమి వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసిన. ఇక ఈరోజు సండే కదా, సండే అంటే ఇక పిల్లల యూనిఫామ్స్ ఉంటాయి కదా, అవి మంచిగా అయితే క్లీన్ చేయాలి. వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన తర్వాత ఇంకా వాళ్ళ యూనిఫామ్కి లాస్ట్లో అయితే కంఫర్ట్ అయితే వేస్తాను. ఇక తెలుసు కదా మా పిల్లలకైతే ఇంకా 4-5 రోజులలో స్కూల్ హాలిడేస్ అనమాట. మేము 12వ తారీఖుకి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలకి డ్రెస్సులు కావాలి కదా. నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత డ్రెస్సులు తీసుకుంటాను. పిల్లలకి మీషో నుంచి తీసుకుంటాను. నైట్ షూట్స్ తీసుకున్న తర్వాత ఒక 7-8 నెలల వరకు ఆ బట్టలు అయితే యూజ్ చేస్తారు. మళ్ళీ ఆ తర్వాత అవి మొత్తం అంటే చిరిగిపోయినా లేకపోతే కలర్ వెలిసిపోయిన తర్వాత పిల్లలకైతే మళ్ళీ రీప్లేస్ చేస్తాను అనమాట. అయితే నేను మొన్న ఎప్పుడు తీసుకున్నానంటే జూన్ ఆ టైంలో విషమ్మకి తీసుకున్నాను. అంతకన్నా ముందు తనకి తీసుకున్నాను. అటు ఇటుగా అయితే వాళ్ళకి నేను తీసుకున్న నైట్ డ్రెస్సెస్ వచ్చి 1 ఇయర్ పాటు అయితే యూజ్ అయినాయి అనమాట. ఇక మళ్ళీ మేము ఇంటికి పోతున్నప్పుడు పిల్లలకి ఆ బట్టలు ఏం తీసుకోపోను అనమాట. దాంట్లో పాడైపోయినా మంచిగా అవి ఇక్కడనే పెట్టేస్తా. ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తా అంటే మీషో నుంచి లేదా ఫ్లిప్కార్ట్ నుంచి నైట్ షూట్స్ విషుకు కావాల్సిన ఫ్రాక్స్ అయితే నేను తీసుకున్నాను. ఎక్కువ అయితే నేను 95% మీషో నుంచే తీసుకుంటాను. ఎప్పుడో ఒకసారి అర్జెంటుగా ఆర్డర్ చేయాలి, తొందరగా డెలివరీ కావాలి అంటే నేను ఫ్లిప్కార్ట్ అయితే నేను చూస్ చేసుకుంటాను. కానీ ఎక్కువ వరకు అయితే మీషో అనమాట. ఇక తెలుసు కదా ఈరోజు కూడా నేను విషు కోసం అయితే కాంబోలో మంచిగా ఒక 6 ఫ్రాక్స్ ఏమో తీసుకున్నాను. మొన్న ఒక ఫ్రాక్ చూపించాను కదా, ఎల్లో కలర్ ఫ్రాక్, అదైతే నేను సపరేట్గా తీసుకున్నాను. ఆ తర్వాత కనే బట్టలు తీసుకున్నాను కదా, 5 టీషర్ట్స్ ఏమో తీసుకున్నాను. వాటికైతే 5 టీషర్ట్లకు వచ్చేసి నాకు 420 రూపీస్ పడ్డది. మీకు స్క్రీన్ పైననేమో 478 రూపీస్ ఉంది కదా. కొన్నిసార్లు ఏంటి అంటే రేట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. నేను తీసుకున్నప్పుడైతే 420 రూపీస్ పడ్డాయి. 420 రూపీస్కి 5 టీషర్ట్స్ అంటే చాలా బెటర్ కదా. ఒక 6 మంత్స్ అయితే మంచిగా యూస్ చేయొచ్చు అన్నట్టు కనేకి కూడా తీసుకున్నాను.
ఇక విషమకు తీసుకున్న ఈ ఫ్రాక్స్ ఉంటాయి కదా, ఇవి డైలీ వేర్కి అయితే తీసుకున్నాను. అలాగే తనకు కూడా టీషర్ట్స్ షార్ట్స్ అయితే బుక్ చేశాను. అవి ఇంకా రాలేదు, రేపో ఎల్లుండో అయితే వస్తాయి. ఇవైతే నేను డైలీ వేరు ఫ్రాక్స్ అయితే బుక్ చేశాను. అయితే ఫ్రాక్ క్వాలిటీ అనేది ఎట్లుందంటే కాటన్ క్లాత్ ఏం కాదు. నేను ఫస్ట్ అయితే ఆర్డర్ చేసుకునేటప్పుడు నాకు కాటన్ క్లాత్ లాగే అనిపించింది, కానీ ఈ క్లాత్ వచ్చేసి కాటన్ అయితే ఏం కాదు. అయితే మనకు మీషోలో కూడా ప్రైస్లు అనేవి ఎప్పుడు ఒకేలా ఉండవు, ఒకసారి తగ్గుతాయి ఒకసారి పెరుగుతాయి. ఫస్ట్ చూపించిన ఫ్రాక్స్ ఉన్నాయి కదా, అవైతే ఇప్పుడు 300 ఉంది. నేనేమో 245 రూపీస్కి అయితే నేను తీసుకున్నాను. ఇందాక ఫస్ట్ చూపించినది రామా కలరు క్రీమ్ కలరు, ఆ రెండు ఒక కాంబో అనమాట. నెక్స్ట్ తర్వాత పింక్ బ్లూ అనమాట, ఈ రెండు ఒక కాంబో. ఈ బ్లాక్ కలర్ అయితే కొంచెం సపరేట్గా తీసుకున్నాను. నాకు కాటన్ క్లాత్ అనిపించింది, చూడడానికి అయితే బాగుంది అని చెప్పి తీసుకున్నాను. కానీ ఇది కాటన్ క్లాత్ అయితే ఏం కాదనమాట. మా విషు సైజ్ వచ్చేసి నేను 6 ఇయర్స్ అని పెట్టిన. ఆ తర్వాత తన ఫ్రాక్స్ అయితే ఇలా కొంచెం మోకాల దగ్గర వరకే వచ్చినాయి, మరీ పెద్దగా రాలేదు అలా అని చెప్పి మరీ చిన్న కూడా రాలేదు. అయితే మనం ఏంటి అంటే నేను ఇది ఒక్కటి ఆలోచించలేకపోయినా, ఇప్పుడు మన పిల్లల ఏజ్ 5 ఇయర్స్ అనుకో, 5 to 6 ఇయర్స్ పెట్టద్దు, 6 to 7 ఇయర్స్ పెడితే వాళ్ళకి కొంచెం పెద్దగా వస్తాయి. అయితే నేను ఏం చేసిన అంటే విషుకి 6 ఇయర్సే కదా అని చెప్పి 6 to 7 ఇయర్స్ అని పెట్టిన, కానీ ఏమో 4 to 5 అని పెట్టిన, 5 to 6 అని పెట్టిన. 5 to 6 అని పెట్టేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే స్టార్టింగ్ 5 ఇయర్స్ కాబట్టి 5 ఇయర్స్ వరకే బట్టలు అయితే పంపుతారనమాట. ఇలా సైజు అనేవి తేడా కాకుండా చూసుకోండి. మా విషు ఈ ఫ్రాక్స్ అన్ని చాలా బాగా ఎంజాయ్ చేసింది, తనకైతే చాలా నచ్చినాయి. ఇక ఇంటికి పోయిన తర్వాత డైలీ వేర్కి రోజు ఈ ఫ్రాక్లు వేస్తా. తర్వాత ఒక టీషర్ట్స్ వస్తాయి కదా, అవి మాత్రం ఇంకా అవి కూడా వేయాలన్నమాట. ఇక విషమకి డ్రెస్సులు వేసి ఫొటోస్ తీసుకున్న తర్వాత అందరం కలిసి అయితే అన్నం తింటున్నాము. ఒక పక్కనేమో కనయ్య అన్నం పెట్టన్నాడు, ఇంకో పక్కన విషు తింటుంది కదా. వాళ్ళకి నేను కలిపినవి కావాలంటే అటువైపు కనయ్య చేతిలో పెడుతున్నా, ఇటువైపు విషమ్మ చేతిలో పెడుతున్నాను. కాబట్టి అన్నం మెతుకులు అనేవి ఒక 2-3 కింద పడ్డాయి అనమాట. వాళ్ళతో కలిసి నేను కూడా దొండకాయ ఫ్రై చేసుకొని మంచిగా అన్నం తిన్న తర్వాత లాస్ట్లో అయితే చారు పోసుకుంటున్నాను. ఇది నేనైతే పిండి చారు అంటారనమాట, అమ్మ కూడా అట్లనే అంటది. ఇది అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నా, కానీ అమ్మ పోపు పెట్టిన తర్వాతే చారు పోస్తుంది అనమాట. నేను ఫస్ట్ చారు చేసిన తర్వాత పోపు పెడతా. ఇక వేడి అన్నంలో ఈ చారు కలుపుకొని దనాదన్ తింటే హబ్బా అమృతం లెక్క ఉందన్నమాట. తడిచిపోతుంది కదా అది బల్లా పెట్ట. ఓ వర్షం వస్తుంది. 1 ఇక గిట్లా అన్నం తింటున్నామో లేదో మస్తు పెద్ద వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఫుల్ అంటే ఫుల్ వర్షం వస్తుందన్నమాట. అయితే ఒక గంట సేపు వర్షం వస్తుంటే నేను బయటనే టైం స్పెండ్ చేసిన. ఇక మీ అందరికీ తెలుసు కదా, మనకు వర్షం వస్తే మనకి ఏం తినాలనిపిస్తుంది, వేడి వేడిగా ఏదన్నా తినాలనిపిస్తుంది. మరి మా ఇంటికాడ ఉంటే అమ్మ అప్పుడో ఇప్పుడు వాన వచ్చినప్పుడు ఆలుగడ్డ బజ్జీలో లేదా ఎల్లో కలర్ బుర్రలు ఉంటాయి కదా, అవి ఫ్రై చేసి ఇచ్చేదన్నమాట. ఇప్పుడేమో
నేను నా పిల్లలకు చేసి పెట్టాలి కదా, మరి మా అమ్మ నాకు చేసి పెడితే నేను తృప్తిగా తిని ఇగో మా అమ్మ చేసిందని గుర్తుపెట్టుకున్నా. మరి అదే వర్షం వచ్చేటప్పుడు నేను కూడా నా పిల్లలకు అదే మెమరీస్ ఇవ్వాలి కదా, వాళ్ళతో పాటుగా ఇక నాకు కూడా పానం ఆగదనమాట. ఎప్పుడన్నా ఏది తినాలి ఇది తినాలి అది తినాలి, లేకపోతే నాకు గిట్లనే కావాలని చెప్పేసి నా మైండ్లో ఇమేజెస్ అన్నీ చూసుకుంటూ ఉంటానన్నమాట. ఈ రోజైతే మా ఇంట్లో మొన్న మా సార్ అయితే లేత సొరకాయ తీసుకొచ్చిండు. నాకు ఏంటో తెలీదు, మంచి పాలకూర చూసినా లేకపోతే సోరకాయ చూసినా, పాలకూర చూస్తేనేమో పాలకూర అప్పలు చేయాలనిపిస్తుంది, సోరకాయ చూస్తేనేమో సోరకాయ అప్పలు చేయాలనిపిస్తుంది. ఇక మా సార్ తెచ్చిన సోరకాయ కనుక పైన మంచిగా అయితే చెక్కు మొత్తం తీసుకొని సన్నగా అయితే తురిమేసుకొని గింజలు తీసిన మధ్యలో ఆ గింజలు ఉంటే మనకు ఇలా మంచిగా సోరకాయ తురుము అనేది రాదనమాట. ఇప్పుడు ఒక 2 కట్ చేసుకున్న ఆనియన్స్, సోరకాయ తురుము 2 కలిసి ఒక గిన్నెలో పిండి కలుపుకునే విధంగా వేసుకొని, ఆ తర్వాత 4-5 పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకొని ఇలా సన్నగా అయితే చాప్ చేసుకున్నాను. ఇలా చాప్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ వేస్తున్నాను. మనము ఈ సొరకాయ అప్పలలో కొంచెం వేసుకోవాలి, కాకపోతే నేను చేసేది 1.5 కేజీ పిండి వరకు చేస్తున్నాను కాబట్టి 3 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. కొంచెం నానబెట్టిన శనగపప్పు అయితే వేసుకుంటున్నాను. అక్కడ వర్షం స్టార్ట్ అవ్వగానే ఇంట్లోకి వచ్చి దనదన్ శనగపప్పు అయితే నానబెట్టిన. ఒక అర్ధగంట సేపట్లో శనగపప్పు మంచిగా అయితే నానిపోయింది. ఇప్పుడైతే ఇంకా నువ్వులు వేసుకున్నాను అనమాట. ఇక్కడ తెల్ల నువ్వులు అయితే చాలా మంచిగా ఉంటాయి అనమాట. ప్రతి దాంట్లో ఇక్కడ తెల్ల నువ్వులు వేయాలనిపిస్తుంది నాకు. ఇంకా నేను సర్వపిండిలో ఖచ్చితంగా ఇలా సోరకాయ అప్పలలో, కారపప్పులలో తెల్ల నువ్వులు వేస్తూనే ఉంటా. ఇక దుకాణం అమ్మే వాళ్ళు తెల్ల నువ్వులు స్టాక్ పెట్టుకోరో తెలియదు, కానీ నేనైతే ఎప్పుడు నువ్వులు అయితే స్టాక్ పెట్టుకుంటూనే ఉంటా. వేయాలనిపిస్తే అలా వేస్తూనే ఉంటా. ఒక చెంచాకు బదులుగా 2 చెంచాలు వేస్తా అనమాట. ఇక ఇప్పుడు అవన్నీ వేసుకున్న తర్వాత సోరకాయలో నుంచి కొంచెం వాటర్ అనేది రిలీజ్ అయ్యేదాకా మంచిగా కలుపుకొని ఒక 3 కప్పుల పిండి అయితే వేసుకున్నా. అగో చూసినా నా మతిమరుపు ఎట్లుంటుందంటే, నా మతిమరుపుకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే నేనే అని చెప్పొచ్చు, అంత మర్చిపోతా. ఇక లాస్ట్లో కొంచెం పసుపు అనేది మర్చిపోయినా కాబట్టి పసుపు వేసుకొని ఇక కిచెన్లో ఉంటే నిలబడితే నాకు పిండి పిసుకరాదనమాట. ఇక ఈడికి వచ్చేసి మంచిగా పిండి అంతా కలుపుకొని ఇక లోపలికి వచ్చి అయితే గ్యాస్ అయితే ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఫస్ట్ అయితే ఒక ఆయిల్ ప్యాకెట్ మొత్తం వేసుకున్నా. నేను ఈ కడాయి అనేది కొంచెం పెద్ద కడాయి అనమాట. కొంచెం ఆయిల్ వేసినా కూడా లేకపోతే ఎక్కువ వేసినా కూడా మొత్తం అడుగున చేరినట్టే ఉంటుంది. కొంచెం వేసినా చాలా వేసినా తేడా అయితే తెలియదు అనమాట. అందుకే ఫస్ట్ అయితే నేను 1 కేజీ వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత డబ్బాలో ఉన్న ఆయిల్ కూడా వేసుకున్నాను. ఇక చూసినారు కదా, గ్యాస్ మీద వంట చేస్తే ఇది నా పరిస్థితి అనమాట. ఏదైనా సరే కొంచెం 5-10 నిమిషాలలో అయ్యేదానికైతే నేను ఆ డబ్బాలు తీయను, అక్కడనే పెడతా. గ్యాస్ అనేది కొంచెం దూరంగా పెడతాను. అయితే ఇప్పుడు నేను చేస్తుంది అప్పలు కదా, అప్పలు చేసేటప్పుడు ఆ పెద్ద పొయ్యి మీద హీట్ చేస్తే పక్కన ఆ డబ్బాలన్నీ కొంచెం అన్న కాలిపోతుంది, అగడు తగులుతుంది అన్నట్టుగా అయితే నేను తీసి పక్కన పెట్టిన. బాటిల్స్ కూడా తీసి పక్కన పెట్టిన. ఒకవైపు అయితే ఆయిల్ మంచిగా వేడైపోతుంది. ఇప్పుడు ఏం చేసిన అంటే మంచిగా పిండి అయితే కలిపేసుకున్నాను కదా. నేను పిండిని కలిపేటప్పుడు వాటర్ వేయకుండానే పిండి అంతా మంచిగా మెత్తగా అయితే కలిపేసి ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకొని చేయితోనే అప్పల్లాగా ఒత్తేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనం చేయితోనే ఒత్తుకొని ఇవి ఆయిల్లో ఫ్రై చేస్తేనే కొంచెం మెత్తగా మంచిగా ఉంటాయి అనమాట. లేదు అంటే మనం పల్చగా ఒత్తుకున్నాం అప్పలు అనేవి గట్టిగా కారపప్పలాగా అవుతాయి. అలా గట్టిగా కాకుండా సోరకాయ అప్పలు అనేవి కొంచెం మెత్తగా కొంచెం క్రిస్పీగా ఉంటేనే బాగుంటాయి. ఇక చేతితోని అప్పలన్నీ ఒత్తుకొని ఇలా అయితే ఫ్రై చేస్తున్నా. ఇక చూస్తున్నారు కదా, ఒక్కసారి ఫ్రై చేసి 4-5 అప్పలు పక్కన పెట్టిన. ఇక ఆ స్మెల్కే మా సార్ ఏమో రూమ్లో ఫోన్ చూస్తుండో ధనాధన్ కిచెన్లోకి వచ్చి ఏం చేస్తున్నావు అని చెప్పేస్తే నేను అనగా సోరకాయ అప్పలు చేస్తున్నా, నాకు ప్లేట్లో పెట్టివా అని చెప్తే ఇక తన కోసం అయితే ప్లేట్లో అప్పలు అయితే పెట్టించిన. మా సార్కి అయితే ఈ సొరకాయ అప్పలు చాలా అంటే చాలా ఇష్టం అనమాట. ఇక తను ఏం చేసినట్టే వర్షం పడుతుంది కదా, బయట పోయి తింటాని ఇక గిన్నెలో అప్పలు పట్టుకొని పోయిండు. నేను చేస్తుంటే మా వాళ్ళు తింటారు అనమాట. నాకు అనిపిస్తుంది చేసినాక అందరం కూర్చొని నిమ్మలంగా తింటే బాగుంటుంది అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే చేస్తుంటే తిన్నారు అనుకో అసలు మనకు అవి ఎటు ఏర్పడవు అనమాట. మనం చేస్తూనే ఉంటాం, వాళ్ళు ఖాళీ చేస్తూనే ఉంటారు. ఆయన చేసేది వాళ్ళ కోసమే కదా, తినని అని చెప్పేసి నేనే ఇక వాళ్ళు ఒక్కసారి తిన్నారు అనుకో సరిపోయినాయంటే ఇంకా రెండోసారి కూడా బలవంతంగా తినండి అని చెప్పేసి ఇచ్చేస్తాను అనమాట. ఇక వాళ్ళు కూడా ఏం ఆపరు. ఇక అటువైపుగా మా సారు, అత్తమ్మ, కన్నయ్య, విషు వీళ్ళందరూ అయితే సోరకాయ అప్పలు తింటారు. మా మామయ్యనేమో పడుకుంటారు. నేను వచ్చేసేమో ఇంకో కిచెన్లో ఇలా అప్పలు అయితే చేస్తున్నాను. మనము పిండి వంటలు చేసేటప్పుడు హడావిడిగా కొంచెం టెన్షన్గా ఇలా పడాల్సిన అవసరమే లేదు. మనకు వచ్చిన కాడికి మనకు వచ్చిన వంట నిదానంగా చేసుకుంటే చాలా మంచిదని నేను చెప్తాను. నేను ఎప్పుడైనా సరే వంట చేసేటప్పుడు
ఎలాంటి హడావిడి చేయను, నిమ్మలంగా చేసుకుంటా. ఇప్పుడు చూసిన కదా నేను పిండి మంచిగా నేనే కలిపేసుకొని పక్కన పెట్టుకున్నా కదా. ఒక 4-5 ముద్దలు చేసుకుంటున్నా. ఒకసారి ఇలా అప్పల్లాగా ఒత్తుతున్నా, ఆయిల్లో ఫ్రై చేసుకున్నా. ఆయిల్లో అవి ఒకవైపు ఫ్రై అయ్యేటప్పుడు ఇటువైపు మనం అప్పలు ఒత్తుకుంటే సరిపోతుంది. ఇక మా సార్కి ఇందాకైతే మొత్తం 8 అప్పలు ఇచ్చిన. అవి అయిపోయినాయంట. మళ్ళీ తీసుకురా అంటే ఇగో నేనైతే ఇలా ప్లేట్లో తీసుకొచ్చి ఇచ్చిన. ఇక మా సారు మా కన్నయ్య మంచిగా తింటారు. ఒక పక్కన మా అత్తమ్మ మా విషు కూడా తింటారు, కానీ వాళ్ళని చూపిలే. ఇక ఇప్పుడైతే నేను సొరకాయ అప్పలు అయితే ఆయిల్లో వేసుకుంటున్నాను. కొంచెం మందంగా ఒత్తుకొని మిడిల్లో హోల్ పెట్టుకుంటున్నాను అనమాట. అలా హోల్ పెట్టిననుకో కన్నయ్య విష్ ఏం చేస్తారంటే ఆ హోల్కి ఫింగర్ పెట్టేసి మంచిగా ఇలా చక్రం లాగా తిప్పుకుంటూ తింటారనమాట. అందుకే ఇది ఒకటి నేను పిల్లల హ్యాపీనెస్ కోసం మధ్యలో హోల్ పెట్టిన. ఇప్పుడైతే ఇంకొక పిండి ముద్దను తీసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ పైన అప్పలాగా ఒత్తుకుంటున్నా. మీకు తెలుసా ఈ కవర్ ఎక్కడిది అంటే ఇందాక మీషో బట్టలు అయితే మీకు చూపించిన కదా, అయితే ఆ ప్యాకింగ్కి వచ్చిన కవర్ అనమాట. దాన్ని కట్ చేసి దానిపైన ఇలా అప్పలైతే ఒత్తుకుంటున్నాను. ఇక ఈ సొరకాయ అప్పలు అయితే అవుతున్నాయి కదా, దీంట్లోకి చికెన్ కర్రీ గ్రేవీ ఉంటే ఎక్సలెంట్ అనమాట, పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలంటే మనం ఇవి చికెన్ కర్రీలో తినాలంటే కొంచెం సాఫ్ట్గా కాల్చుకోవాలి. మరి కొంచెం గట్టిగా ఉంటే చికెన్ కర్రీలోకి అయితే సెట్ అవ్వవు. నాకు ఎప్పటి నుంచో వడ చికెన్ కర్రీ తినాలని ఉంది. అయితే నేను చేద్దాం అనుకుంటున్నా కానీ మా ఇంట్లో మినపప్పు అయిపోతుంది. మళ్ళీ మా సార్కి చెప్దాం అనుకుంటున్నా. మా సార్ ఒకవేళ చెప్పిన ఆ పప్పు తెచ్చినా కూడా దోశనో లేకపోతే ఇడ్లీనో చేసేస్తున్నాను, కానీ ఇంకా వర్క్ అయితే వడలు అయితే చేయలేదు. ఇంకా రేపటి ఎల్లుండి అయితే మా సార్కి చెప్తే మరి ఒక రోజు వడ చికెన్ కర్రీ అయితే చేయాలి. ఎట్లాగో మేమైతే 12 తారీఖు అయితే ఇంటికి వెళ్తున్నాం. పిల్లలకైతే హాలిడేస్ వస్తున్నాయి కదా, ఇక 4-5 రోజుల్లో పోవాలి కాబట్టి మరి లాస్ట్ వరకు అయినా తినడానికి అయితే ట్రై చేస్తా వడ చికెన్ కర్రీ. నేను ఒక్కదానే కాదు, నాతో పాటుగా ఇంకా మా వాళ్ళకి కూడా చేసి పెట్టాలి కదా. మా మామయ్యకి కూడా వడ చికెన్ అయితే చాలా ఇష్టం. ఒకరోజు దసరాకు వచ్చినప్పుడు నేను చేశానన్నమాట. ఆ రోజు చేస్తే ఒక్కటి కూడా నా వరకు రాలేదనమాట. ఫస్ట్ చేసే అప్పుడేమో మన వాళ్ళు ఎట్లుంటుంది, పండుగలు అంటే పూరి తింటారు, పూరిలో చికెన్ కర్రీయో మటనో ఏదో ఒకటి తింటారు, కానీ ఇట్లా వడలు అయితే మన తెలంగాణ వాళ్ళకైతే అలవాటే ఉండవు కదా. అయితే నేను అప్పుడు చికెన్ వడ అయితే చేసిన. 2 కిలోల మినపప్పు నానబెట్టి వడలు చేస్తే అప్పుడు మా అమ్మ వాళ్ళు ఎందుకమ్మా ఇంత పిండి, అయిపోతాయమ్మా అయిపోవు, మళ్ళీ ఇవి తెల్లారి వరకు ఖరాబ్ అయితే వద్దని చెప్పేసి అమ్మ అత్తమ్మ పెద్దమ్మ ముగ్గురు అన్నారు. కానీ చేసిన తర్వాత నా వరకు ఒక్క కనీసం చిన్న ముక్క కూడా రాలే అనమాట. అలా అయిపోగొట్టిర్రు. ఇంకా మా సార్ వాళ్ళు ఉంటారు కదా, వేరే బయట సార్ వాళ్ళని పిలిచి మా మామయ్య మా నాన్న ఇంకా బయట 4-5 సార్లను పిలిస్తే వాళ్ళు సిట్టింగ్లోనే ఇంకా వాళ్ళే దాదాపుగా సగం వడలు అయిపోగొట్టిండ్రు అనమాట. అగో గిట్లయితే మా వడల స్టోరీ నడిచింది అప్పుడైతే. ఇక ఇప్పుడు కూడా ఒకసారి కంటిన్యూ చేయాలనుకుంటున్నాం, మరి అది అట్లయితుందో. ఇప్పుడైతే సొరకాయ గారెలు ఒకవైపు అయితే నేను ముద్దలు చేసుకుంటాను, ఇంకోవైపు ప్లాస్టిక్ కవర్ మీద మంచిగా ఇలా ప్రెస్ చేస్తున్నాను. ఇంకోవైపు అయితే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనమైతే ఫ్రై చేసుకుంటున్నాను. ఎట్లా అంటే ఈ సొరకాయ గారెలు అనేవి కొంచెం సైడ్లకి కొంచెం కలర్ అయితే థిక్గా వస్తుంది, మిడిల్లో అయితే ఇలాగే ఉంటుంది అనమాట. అన్ని అప్పలు అయితే చేసేసిన. ఇక చేసేటప్పుడే మా వాళ్ళు తింటున్నారు కాబట్టి నేను 1.5 kg పిండి చేస్తే ఇగో లాస్ట్కి మిగిలిన ఇవన్నమాట. ఇక ఇవి అయితే సాయంత్రం వరకు సగం వరకు కంప్లీట్ అయిపోయినాయి. తెల్లారి వరకు 4-5 మిగిలిపోయినాయి. పిల్లలు కూడా ఊకే కిచెన్లోకి వచ్చి మమ్మీ అప్పలు అని చెప్పేసి ఇవే తీసుకుంటున్నారు. చూస్తుండగా నేను ఒకవైపు ఏమో కిచెన్లో అప్పలు చేసి పెడుతుంటే ఇక మా వాళ్ళు మంచిగా సినిమా పెట్టుకొని ల్యాప్టాప్లో అందరూ కలిసి అయితే అప్పలు తింటుండ్రు. ఇక ఇట్లా చేస్తుంటేనే సగం వరకు అయిపోయింది. ఇట్లా మా ఇంట్లోనే జరుగుతుందేమో. ఇక అప్పలు చేసే వరకు అయితే టైం వచ్చేసి 5 అయిపోయింది. మార్నింగ్ టైం నుంచి ఇక ఏదో ఒక పని చేస్తున్నాను. ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నాను. ఇక వీళ్ళకి ఇప్పుడు చాయ్ పెట్టిస్తే ఇంకా తృప్తిగా అందరం కలిసి అయితే ఈ సొరకాయ అప్పలు అయితే తిన్నాం. ఈ వీడియో అయితే ఇదికే ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మరి గుడ్ నైట్.